తెలుగుదేశం ప్రభుత్వ విధానం ప్రతి ఒక్క గ్రామం పట్టణీకరణ జరగాలి, ప్రతి ఒక్క పట్టణం ప్రపంచీకరణ జరగాలి, అంటే కార్పొరేషన్ స్థాయికి ఎదగాలి. పట్టణాలు మౌలిక వసతుల కల్పన జరగాలి అని అంటే పట్టణం గ్రామాల నుంచి పట్టణాలకి అనుసంధానం జరగాలి, విశాలవంతమైన రోడ్లు ఉండాలి. అందుకని ఆనాడు ఒక పాలసీ తెలుసుకున్నాం. ప్రతి ఒక్క గ్రామం నుంచి మండల కేంద్రానికి ఒక రోడ్డు తప్పనిసరిగా ఉండాలి, పక్కా తారు. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి పక్కాగా డబుల్ రోడ్స్ ఉండాలి. అలాగే ప్రతి ఒక్క మండల కేంద్రం నుంచి నేషనల్ హైవేస్ కి డబుల్ రోడ్స్ ఉండాలి. అందులో భాగంగానే ఆనాడు పొందూరు మండలంలో వేసినటువంటి చిలకపాలెం పొందూరు రోడ్డు డబుల్ రోడ్స్ కావచ్చు, లేకపోతే తాడివలస ఆ పైన వేసినటువంటి రోడ్లు కావచ్చు, లేదా ఈరోజు ప్రోగ్రాం పైన చేసినటువంటి రోడ్లు కావచ్చు, బూర్జి మండలంలో వేసినటువంటి అనేక రోడ్లు కావచ్చు. ఈరోజు ఆమదాల వలస నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి నియరెస్ట్ కనెక్టివిటీని ఏర్పాటు చేశారు. అంతేకాదు 100 జనాభా దాటినటువంటి 34 గ్రామాలుంటే ఆ 34 గ్రామాలకు కూడా శాశ్వతమైన రోడ్లు నిర్మించడం కోసం 46 కోట్ల రూపాయలు మంజూరు చేసి పనులన్నీ ప్రారంభించి నేను శాసనసభ్యుడిగా ఉన్న కాలంలోనే 18% పనులు పూర్తయితే ఈ రోజు కూడా ఇప్పుడున్న శాసనసభ్యుడిగా ఎన్నికైన తమ్మినేని సీతారాం నాడు కాంట్రాక్టర్లకి వాళ్ళకి భయపెట్టి సతాయించి వాళ్ళ దగ్గర కమిషన్లు దండుకొని వాళ్ళని పనులు చేయలేకుండా చేసి నిర్బంధించి ఈ రోజు కూడా ఆ పనులు పూర్తి కాకుండా ఆ గ్రామాలకి పూర్తి స్థాయిలో రోడ్డు సౌకర్యంలో లేకుండా చేసినటువంటి దగాకోరు వ్యక్తి ఈ తమ్మినేని సీతారాం. మీరు ఎక్కడైనా ₹1 ఈ ఆమదాల వలస నియోజకవర్గంలో ఒక రోడ్డు కోసం ₹1 మంజూరు చేయించారా? ఏదైనా ఒక గ్రామంలో సింబిట్ రోడ్డు నిర్మాణం కోసం ₹1 మంజూరు చేయించారా? మీకు అభివృద్ధి చేయడం చేత కాదు గాని ఆనాడు మేము తీసుకొచ్చినటువంటి పనులకి కాంట్రాక్టర్ని వేధించి వేదనకి గురి చేసి వాళ్ళ దగ్గర కమిషన్లు దండుకోవడం మాత్రం తమ్మినేని సీతారాంకు వెన్నతో పెట్టిన విద్య.